హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను అటుకులతో పల్లీలు పుట్నాల పప్పు వేసి మిక్చర్ తయారు చేస్తాను. చాలా బాగుంటుంది. అయితే ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు. అలాగే ఆడపడుచు పిల్లల ఫ్రెండ్స్ అందరూ ఎవరో ఒకరు పిల్లలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మన ఇంట్లో. అప్పుడు పిల్లలు ఏముంది, ఒకరు తింటున్నారని ఒకరు కొనుక్కుంటున్నారని ఒకరు ఎంత అడిగినా సరే 50 రూపాయలు అయితే కానీ ఏమీ రావట్లా బయట. అలా బయట తినకోకుండా చక్కగా ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే మీకు నేను చూపిస్తాను, ఓకేనా? చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇది కిలో అటుకులండి. కిలోకి ఇంకా 150 గ్రాములు ఎక్కువే ఉన్నాయి, ఇంట్లో ఏ ఉన్నాయి వేస్తారనమాట. అయితే ఇన్ని అన్నీ ఏమి ఉండదండి, ఎన్నైనా వేసుకోండి. కిలో అటుకులు అనుకుందాం, సపోజు ఒక హాఫ్ కిలో పుట్నాల పప్పులు ఎక్కువ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, పెద్ద రేటు కూడా ఎక్కువ కాదు ఇది. అలాగే ఒక హాఫ్ కిలో పల్లీలు, మీరు కిలో పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఓపికని పెట్టి వేసుకోవచ్చు. ఇందులోని జీడిపప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అయితే మనం ఈ హాఫ్ కిలో పుట్నాల పప్పు, హాఫ్ కిలో పల్లీలు హాఫ్ కిలో కంటే ఎక్కువనేవి, హాఫ్ కిలో పల్లీలు, ఈ కిలో పావు అటుకులండి, ఓకేనా? దీంట్లో ఏమేమి వేస్తాను ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేపుకుందాం, ఓకేనా? రండి, స్టవ్ వెలిగించుకుందారు. ఇదిగోండి, మనం స్టవ్ వెలిగించుకున్నామా, వెలిగించుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదిగోండి. చూడండి, కొంతమంది ఏంటంటే ఆయిల్లో దేవుతారు, దేవక్కర్లా ఇలాగ 2 స్పూన్లు వేసుకొని చక్కగా మామూలుగా మనం పల్లీలు వేపుకుంటాం కదా, అలాగ మంచి కలర్ వచ్చే వరకు కరకరలాడే వరకు వేపుకోవాలి. ఇట్లా వేపుకుంటే మిర్చిలో చాలా బాగుంటాయి. నేను ఏం చేస్తానంటే ఆయిల్లో పెట్టిన తర్వాత పిక్కలు కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను అనమాట. చక్కగా ఏగుతాయి, ఓకేనా? వేగనిద్దాం బాగా. ఇదిగోండి, ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం ఒక 2 గ్లాసులు, టీ గ్లాస్తో 2 గ్లాసులు ఆయిల్ పోసుకున్నాము. అంతకు మించి ఏమి అక్కర్లా, ఓకేనా? అయితే ఇందులో నిన్న చింత చిగురు వేపాను, అదే బాగుండి ఆకులు కనిపిస్తున్నాయి కదా, 2-3 ఆకులు ఎక్కడ ఉండిపోయినాయి, ఏం కాదు, ఓకే? ఆయిల్ పెనం కాబట్టి ఇందులో వేసేసాను. ఇదిగోండి, 2 గ్లాసులు ఆయిల్ పోసుకున్నాను నేను. ఇప్పుడు మనం అటుకులు అనేవి పోసేసుకుందాలి. అస్సలు ఆయిల్ వేసుకోకండి, ఆయిల్ ఏమి ఎక్కువ కూడా పడదు. అన్నిట్లో వేపినా కానీ ఒక 100 గ్రాముల ఆయిల్ పడితే సరిపోతుంది. 100 గ్రాములకు మించి ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. చెప్తున్నాను కదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోవచ్చని. ఇలాగ చక్కగా మనం దీన్ని దోర కలర్ వచ్చేంత కూడా ఒకేసారి వేసేసుకొని అటుకులు వేపేసుకోవచ్చు, ఓకేనా? ఒక పొయ్యి మీద పల్లీలు వేగుతున్నాయి, దీని మీద అటుకులు వేగుతున్నాయి. చక్కగా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వీటిని వేపుకోవాలి, ఓకేనా? దీన్ని కూడా సిమ్లో పెట్టేసి కొంచెం ఓపెన్గా పెట్టి మూత దాన్ని వేపుదాం. ఇలా అయితే చక్కగా అన్ని లోపలికల్లా వేగుతాయి అనమాట. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్లో పెట్టి వేపేసుకుందారు, ఓకేనా? అటుకులన్నీ వేగిపోయాయి, దగ్గర 20 నిమిషాలు పట్టిందండి ఈ అటుకులు వేగడానికి. అయితే చూడండి ఎలా వేగనియో, ఓకేనా? అలా వేపుకోవాలి. ఇప్పుడు మనం అటుకులు సిమ్లో పెట్టేసుకుందాం మంట. అదిగో పల్లీలు కూడా వేయిపోచేసారా, ఇంచుమించు ఇది కూడా 20 నిమిషాలు పట్టింది వేగడానికి. ఎప్పుడు కూడా ఇలాంటివి వేపేటప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని స్థాయితీగా వేపితే లోపలికల్లా వేగుతాయి అన్నమాట. కొంతమంది వేపేస్తారు, 2 నిమిషాల్లో వేపుతారు. కాకపోతే ఏంటంటే పైన కలర్ వచ్చేసింది కదని ఆపేస్తారు, కానీ స్టవ్ తిన్న తర్వాత లోపల తొక్క మాత్రమే రెడ్గా ఉంటుంది, ఇలా వేగినట్టు. లోపల పచ్చిపక్క తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా స్థాయితీగా ఇలాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పిక్కలు ఎప్పుడు కూడా ఇలా వేపుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ అటుకులు వేయిపోయినాయి కదా, ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేగిన పల్లీలు ఇందులో వేసేసుకొని పుట్నాల పప్పు ఉంది కదా, అది కూడా వేపుకుందాలి. చూసారు, ఇవి కూడా వేగిపోయి కలర్ చూసారు కదా. ఇంకా కొంచెం నాకు పచ్చి అనిపిస్తుంది కాబట్టి ఇంకొక నిమిషం అలాగా వేసుకున్నాం. ఇంకా అటుకుల్లో ఏగో కదండి,
ఇక్కడే వేగాలి పిక్కలో. అయితే ఇప్పుడు ఏమిటైతే తర్వాత ఇది తీసేసి ఇంకా ఆయిల్ చూస్తారా, ఇదిగో ఆయిల్ అంటే ఏమీ లేదు, 2 స్పూన్ల ఆయిల్ వేసి వేయమంటే. ఇందులో కూడా ఒక 100 గ్రాములు అటుకుల్లో వేసి వేసాము. పుట్నాల పప్పు కూడా ఇంకా ఆయిల్ వేయం, మనం డైరెక్ట్గా అలాగే వేపేస్తాం అనమాట. కొంతమంది పుట్నాల పప్పు ఏంటంటే వేపరండి, వేసేసుకుంటారు, కానీ వేపాలి, వేపితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి ఇందులో పోసేసుకొని పల్లీలు అటుకుల్లో వేసేసుకొని పుట్నాల పప్పు కూడా వేసుకున్నారు. చూసారా, ఇందులో వేసేసుకున్నాం మనం. ఇప్పుడు అదే పెనంలో ఆయిల్ వేయలేదు, ఒక స్పూన్ కూడా ఉందేమో, అంతే, ఒక స్పూన్ ఆయిల్ మిగిలింది. దీన్ని కూడా పెనం చిన్నది అయిపోయింది, 2 భాగాలుగా మనం దీన్ని వేపుకుందాం. చిన్న పెనం కాబట్టి సగం వేసాను, మళ్ళీ ఇంకో సగం వేపుకుందాం. ఇది ఎక్కువసేపు వేపక్కర్లేదండి, ఇది కూడా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేసుకుంటే ఆల్రెడీ ఫ్రెష్ కదా, కరకరలాడుతూనే ఉంటుంది. కానీ ఇంకా బాగోవాలంటే కొద్దిగా ఇలా వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది, తింటానే బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది ఎగితే పప్పు. దీన్ని కూడా మనం ఇది కూడా 2 భాగాలుగా 2 వాయిలు కూడా వేపేసి మళ్ళీ చూపిస్తాను మీకు, ఓకేనా. చూసారా, 2 వాయిలుగా వేసేసాను, ఆల్రెడీ ఒక వాయి తీసాను, ఇవి కూడా వేగిపోయి చక్కగా ఇందులో వేసేసుకున్నాం. మొత్తం టోటల్గా పల్లీలు వేసేసాము, అలాగే పుట్నాల పప్పు కూడా వేసేసామా, అటుకులు కూడా వేగిపోయి ఇప్పుడు కలుపుతాము. అయితే ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైతే వేపామో అదే పెనంలో ఇదిగోండి తగినన్ని ఎండుమిర్చి, కారం తక్కువ పిల్లల కోసం కదా నేను చేసేది, ఎండుమిర్చి చేశాను, ఒక 10 ఎండుమిర్చి చేశాను, ఒక పెద్ద స్పూన్తో స్పూనున్నర ఉంటాయి ధనియాలు వేసాను, ఇదిగోండి చిన్న స్పూన్తో జీలకర్ర వేసాను. ఇవి 3 కూడా దోరగా వేపుకొని పొడి చేసుకొని అందులో కలుపుకోవాలన్నమాట, సాల్ట్ అది, ఓకేనా. ఇవి కూడా వేపేద్దాం దోరగా. చూడండి, ఆయిల్ కానీ ఏమేయాలి, మామూలుగా ఏపేమో పల్లీలు అదే మూకిట్లో నేను ఉత్తి ధనియాలు అనమాట, ఆయిల్ కానీ ఏమి ఇట్లా, ఓకేనా. ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి, ఎంత తగ్గిస్తే మనం అన్ని రోగాలు తగ్గిస్తూనే ఉంటుంది మన ఒంట్లో. మనం ఎన్నైతే తగ్గించుకుంటామో రోగాలు కూడా అన్నీ తగ్గుతూ వస్తాయి మనకి, ఓకేనా. మంచిగా ముందు ధనియాలు వేసేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి చేద్దాం, లేదంటే మాడిపోతాయి ఎండుమిర్చి. లోపల మనం చక్కగా కలుపుకుందాం. చూసారా, పప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైం మీరు ఏం చేస్తారంటే ఒక ఉల్లిపాయ కోసుకొని చక్కగా ఒక గిన్నెలో తీసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే పిడత కందిపప్పులా ఉంటుంది. చాలామంది ఇష్టపడతారు కదా పిడత కందిపప్పు, అదే టేస్ట్ అవుతుంది అనమాట, అంతకన్నా బాగుంటుంది ఇది. మీరు ఇంకా కావాలంటే మరమరాలు ఉంటాయి కదా ఫ్రెష్, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే మరమరాలు 1/4 కిలో ప్యాకెట్ తెచ్చుకొని అవి కూడా వేపక్కర్లేదు, అయితే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి వేసేసుకోండి. ఇందులో కలుపుకుంటే సమ్మర్ వెళ్ళేంత వరకు తినచ్చండి పిల్లలు, కొద్దిగా ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక మీరు సమ్మర్ అంతా వెళ్ళేంత వరకు తినచ్చు. చూసారా, ఉత్తి పప్పులు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా లోపలికల్లా వేగితే సిమ్లో పెట్టి వేపుదాం. ఏదైనా కానీ పప్పులు వేపినా ఏమైనా మసాలాలు వేపినా కానీ సిమ్లో పెట్టుకొని వేపితేనే చక్కగా మసాలా పొడి అయినా బాగుంటుంది, తినే వంటకాలైనా పప్పులైనా సరే బాగుంటాయి. లోపలికల్లా వేగాలి, వేగితేనే దాని ఫ్లేవరు, దాని రుచి కూడా. పెద్ద మంట పెట్టండి, మాడిపోతాయి, వేగిపోయి అనుకుంటాం, లోపల టేస్ట్ అనేది రాదు. ఇంకా సిమ్లో పెట్టి వేపుతున్నా చూసారా మంట, ఇప్పుడు కూడా సిమ్లోనే పెట్టేస్తాం. వేగిన తర్వాత అప్పుడు దీన్ని పొడి చేసి చూపిస్తాను, ఓకేనా. అవి కూడా వేపేసి మీకు పొడి చేసి అప్పుడు ఇందులో కలిపి చూపిస్తాను. చూసారా, ఇలా వేపుకోవాలి ఎండుమిర్చి, ఓకేనా. ఇక ధనియాలు, దీన్ని మనం ఇప్పుడు చల్లారిపోయింది కదా బాగానే మిక్సీ పట్టేద్దాం. కానీ ఈ పొడి చాలా బాగుంటుంది. ఇప్పుడు అటుకుల్లో మనం ఈ కారం మాత్రమే కలుపుతాం, ఇంకేమీ వేయం. మీకు కారం కావాలనుకుంటే ఇంకో 4 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి, మీకు కారం వద్దనుకుంటే ఇంకో 4 మిరపకాయలు తక్కువ వేసుకోండి. కానీ ఇదైతే సమానంగా కారం ఉండి లేనట్టుగా ఉంటుంది. పిల్లలకు కదండి, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కదా, మరి వేడి చేయకుండా ఉండాలంటే కారం లిమిట్గా ఉంటే సరిపోతుంది, ఓకేనా. పెద్దవాళ్ళు కూడా కారాలు ఎక్కువ తింటారు కాబట్టి ఎవరైనా సరిపోతే, కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం కచ్చపచ్చిగా మిక్సీ పట్టేసి అప్పుడు అందులో వేద్దాం.
ఇదిగోండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇదిగో ఇలా పట్టేసుకుంటే ముక్క చెక్క కింద. ఓకేనా, ఇది సరిపోతుంది కారం. ఇదిగోండి సాల్టు, ఎందుకంటే సాల్ట్ అనేది ఎక్కువ పడదు ఈ అటుకులు అనేది. అటుకులు దాంట్లో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్లు మీకు కావాలంటే వేసుకోండి, ఇదైతే సమానంగా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం అన్నీ కలిపేద్దాం. అయితే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మీకు కరివేపాకు ప్రియులు ఇష్టపడేవాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు, అందుబాటులో లేదని నేను వేయట్లేదు. కరివేపాకు కూడా కొద్దిగా ఒక్క స్పూను, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపి అది కొంచెం ఇలా నలిపేస్తే సరిపోద్ది అనమాట. చేతి ఇలా అనేసి కలిపేసుకోండి. ఓకేనా, కరివేపాకు వేయాలనుకుంటే అలాగా, మునగాకు వేయాలన్నా కూడా సేమ్ అలాగే వేసుకోండి. మునగాకు కూడా మంచిది కాబట్టి హెల్త్కి. ఓకేనా, మునగాకు కూడా అలా వేపుకొని కరివేపాకు మునగాకు కలిపి కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు వేగిన తర్వాత చేతి ఇలా నలిపేసి కలిపేసుకోండి. నేనైతే అందుబాటులో లేదు కాబట్టి నేను వేయలేకపోతున్నాను. ఇదిగోండి ఇలా ఆడుకున్నాను. సాల్ట్ ఇది ఇప్పుడు కలిపేద్దాం మనం. ఇదిగోండి టోటల్గా వేపేసాం కదా, ఇదిగో వేసేసుకొని ఒక్కసారి మనం. కారం అయితే మట్టిగా నేను తక్కువ వేసానండి, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు తినటం కోసం కాబట్టి కారం అనేది చాలా తక్కువ వేసాను అనమాట. చక్కగా ఇలా కలిపేసుకున్నాను. చల్లారాలి, బాగా చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 డబ్బాలో పెట్టుకోండి. ఒక డబ్బాలోనే పెట్టకండి, ఎందుకంటే అస్తమానం మూత తీసి కొద్దిగా తీసుకొని మళ్ళీ పెట్టేటప్పుడు గాలి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మెత్తబడిపోతూ ఉంటుంది. ఒక రోజు అలా మెత్తపడిపోయి ఉంటుంది, క్రిస్పీనెస్ అనేది ఉండదు. అందుకని మీరు ఏం చేస్తారంటే 3 డబ్బాలో వేసుకోండి, చిన్న డబ్బాలో వేసుకొని ఒకరోజు ఒకటి అయిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఒక డబ్బా అయిపోతుంది కదా. అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో డబ్బా ఓపెన్ చేసుకోండి, అలా తినాలి. ఇదిగోండి టోటల్గా ఉప్పు కారం చక్క మంచి ఫ్లేవర్, ధనియాలు వేసాం కదా, జీలకర్ర వేపి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అన్నీ కలిపి చక్కగా ఎంత సింపుల్గా చేసుకున్నాము చూసారా. 1 గంట టైం తీసుకుంటుందండి ఇవన్నీ చేయడానికి. మీకు ఒకే 1 గంట, ఇంట్లో కనుక అన్నీ ఉంటే కనుక 1 గంటలో చేసుకోవచ్చు. అయితే మీకు ఇంకా కావాలనుకుంటే ఇందులో కారపూస ఉంటుంది కదా, చిన్న కారపూస చేసుకొని అది ఇలా మిక్సర్ కింద కలిపేసి అది వేసుకోవచ్చు. బూందీ ఉంటుంది కదా, ఇంట్లో బూందీ దేవుతారు కదా, బూందీ కలుపుకోవచ్చు. జంతిక ముక్కలు ఉంటాయి కదా, అవి కలుపుకోవచ్చు. ఏవైనా కలుపుకోవచ్చు కాంబినేషన్. ఓకేనా, అస్తమాను పెట్టాలంటే పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కనీసం నెల వరకు పాడవదండి. ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక నెల ఉంటుంది. ఓపెన్ చేయకుండా ఉంటే కనుక 2 బాక్సుల్లో పెట్టుకోండి, చక్కగా 2-3 బాక్సుల్లో పెట్టుకొని ఎప్పుడైతే ఏ బాక్స్ ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి అది ఫ్రెష్గానే ఉంటుంది. ఆయిల్ వాసన కూడా రాదు, ఎందుకంటే మొత్తం ఇదంతా కలిపితే మనకి 2.5 కిలోలు తయారైంది. ఇంచుమించు 3 కిలోలు ఉంటుందండి. 3 కిలోలకు కూడా మనం 200 గ్రాముల ఆయిల్ కూడా నేను వేయలేదు. కానీ ఎంత క్రిస్పీగా చూసారా, ఎంత బాగా వచ్చిందంటే. టేస్ట్ కూడా అలాగే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.